దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, భాషలు విశ్వాసులుగా అవిశ్వాసులుగా అపోస్తలుడు అనబడిన పౌలు కొరింథీ సంఘమునకు బయలుపరిచిన మాటలు. భాషలు విశ్వాసులుగా అవిశ్వాసులుగా లేఖనాలు మనం ధ్యానం చేసుకుందాం. 1 కొరింథీ 11వ అధ్యాయము 1 కొరింథీ 14వ అధ్యాయము 10వ వచనం నుండి మనం చదువుకుందాం. లోకమందు ఎన్నో విధములకు భాషలున్నను వాటిలో ఒకటైనను స్పష్టము కానిదై ఉండదు. మాటల అర్థము నాకు తెలియకుండిన ఎడల మాట్లాడే వానికి నేను పరదేశినిగా ఉండును. మాట్లాడువాడు నాకు పరదేశిగా ఉండును. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించున్నట్లు ప్రయత్నము చేయుడి. భాషతో మాట్లాడువాడు అర్థము చెప్పు శక్తి కలుగుటకై ప్రార్థన చేయవలెను. నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయును, కానీ నా మనసు ఫలవంతముగా ఉండదు. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును. ఆత్మతో పాడుదును, మనసుతోనూ పాడుదును. లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశము పొందని వాడు నీవు చెప్పు దానిని గ్రహింపలేడు గనక నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమేనని వాడు ఎలాగూ పలుకును. నీవైతే బాగుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నావు గాని ఎదుటివాడు క్షేమాభివృద్ధి పొందడు. నేను మీ అందరికంటే ఎక్కువగా భాషతో మాట్లాడుచున్నాను, అందుకు దేవుని స్తుతించెదను. అయినను సంఘంలో భాషతో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలుగునట్లు నా మనసుతో 5 మాటలు పలుకుట మేలు. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి. బుద్ధి విషయమై పెద్దవారులై ఉండుడి. అన్య భాషలు మాట్లాడు జనుల ద్వారాను పరజనుల పెదవుల ద్వారాను ఈ జనులతో మాట్లాడుదను. అప్పటికైనాను వారు నా మాట వినకపోదురు అని యెహోవా చెప్పుచున్నాడని ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు, అవిశ్వాసులకే సూచకమై ఉన్నవి. ప్రవచించుట అవిశ్వాసులకు కాదు, విశ్వాసులకే సూచకమై ఉన్నది. సంఘమంతయు ఏకముగా కూడి అందరి భాషలతో మాట్లాడుచుండగా ఉపదేశం పొందని వారైనను అవిశ్వాసులైనను లోపలికి వచ్చిన ఎడల వీరు వెర్రి మాట్లాడుచున్నారని అనుకుందురు కదా. అయితే అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసి అయినను ఉపదేశము పొందని వాడైనను లోపలికి వచ్చిన ఎడల అందరి బోధ వలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడును. అప్పుడు అతని హృదయ రహస్యములు బయలుపడును. ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చేయుచు అతడు సాగిలపడి దేవునికి నమస్కారము చేయును. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, భాషలు అవిశ్వాసులకే గాని విశ్వాసులకు కాదు. తన మట్టుకు తాను దేవునితో భాషతో మాట్లాడుకున్నప్పుడు నీ హృదయానికి నీకు నెమ్మది సమాధానం వస్తుంది. ఈ ప్రక్క ఎదుటి వాళ్ళకి ఆ భాష వల్ల ఉపయోగం ఏమీ లేదు. అదే ప్రవచించాడనుకో, వాక్యాన్ని బోధించాడనుకో, దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తున్నాడు అనుకో, అప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటిస్తున్నాడు అనుకో, ఈ రాజ్య సువార్త ప్రకటించేటప్పుడు తన పాపినని ఒప్పుకుంటాడు.
కనుక తను చేసే ప్రతి పనిని ఆలోచిస్తాడు. నేను కరెక్ట్గా నడుస్తున్నానా లేదా, నేను కరెక్ట్గా ఉన్నానా లేదా, నేను పరిశుద్ధంగా ఉన్నానా లేదా, నేను అని ప్రవచించేటప్పుడు, వాక్యాన్ని బోధించేటప్పుడు వారి యొక్క హృదయంలోకి ప్రేమను దేవుని బిడ్డలారా వాక్యము వెళ్ళినప్పుడు వారు పాపులని గ్రహించి వారు పాపము నుండి విడుదల పొందుకోవచ్చు. ప్రవక్త ప్రవచించేటప్పుడు ఆ వాక్యము చక్కగా వినాలి. ఆ వాక్యం విన్నప్పుడే మన హృదయానికి కావలసిన జీవాహారం అందుతుంది. మనము పాపము నుండి విడుదల పొందుకుంటాం. అంతేకాని భాష మాట్లాడటం వల్ల వాళ్ళకేమన్నా మేలేమనే కానీ భాష వల్ల ఎదుటి వాళ్ళకి మేలు లేదని అపోస్తలుడు అనబడిన పౌలు చెప్తూ ఉన్నారు. భాషలు మాట్లాడటం వలన తనకు తానే దేవునితో సహవాసం చేసుకోవచ్చు కానీ ఎదుటి వాళ్ళకి మేలేమి లేదు. అందుకే భాషలు అవిశ్వాసులకి భాషలు కానీ విశ్వాసులకి భాషలు అవసరం లేదు. ప్రవచనము విశ్వాసులకి ప్రవచనములు, ప్రేమ దేవుని బిడ్డలారా అవిశ్వాసులకి భాషలు అని చెప్తున్నాడు. కనుక భాషలు వస్తున్నాయి భాషలు మాట్లాడుతున్నారు అని నేను చెప్పుకున్నది ద్వారా నీ మటుకు నువ్వే ఆనందిస్తావు, కానీ నీకు వచ్చిన భాష వల్ల ఎదుటి వాళ్ళకి ఉపయోగం లేదు. ప్రవచించడంలో ఎదుటి వారికి ఉపయోగం ఉంది. ఇప్పుడు ప్రవచిస్తా ఉన్నాను నేను, తండ్రి అయిన దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లుగా దేవుడు ఆయనను మనకు అనుగ్రహించను. తన కుమారుడైన క్రీస్తు ద్వారా వెలుగునిచ్చి మనకు పంపించాడు, వాక్యనిచ్చి పంపించాడు, నీతినిచ్చి పంపించాడు, దేవుని మార్గములన్నీ బోధించటానికి మార్గమై ఉన్నాడు యేసు. దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించటానికి మార్గమై ఉన్నాడు యేసు. దేవుని యొక్క సత్యమును మనకు బోధించి సత్యంలో నడిపించడానికి యేసు మార్గమై ఉన్నాడు. కనుక ప్రేమని దేవుని బిడ్డలారా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. కానీ అందుకే యేసు ప్రవక్త అయి ఉన్నాడు. ప్రవక్త తన ఇంటిలో ప్రేమని దేవుని బిడ్డలారా యేసు ప్రవక్తగా చెప్పుకున్నాడు. తన ఇంటిలోనే తన సహోదరులే ప్రవక్త యేసు ప్రభుని ప్రేమని దేవుని లక్ష్య పెట్టలేదంట, ఘనహీనుడే ఉంటా ప్రవక్త. యేసు ప్రవక్త అయి ఉన్నాడు. అంటే రాజ్య సువార్తను, పరలోక రాజ్య సువార్తను, తండ్రి యొక్క మార్గములన్నీ మనకి బోధించటానికి నడిపించటానికి ప్రవక్త అయి ఉన్నాడు యేసు ప్రభు. కనుక భాషలు మాట్లాడినప్పుడు అవి వారికి వరకే ఆనందం కానీ, వారికి ఉపయోగం కానీ, ఎవరికి వారికే ఉపయోగం కానీ భాష ఎదుటి వారికి ఉపయోగం లేదు. అవిశ్వాసులకే భాషలు కానీ విశ్వాసులకు భాషలు కాదు. ప్రవచనం ద్వారా ఎదుటి వారు మారు మనసు పొందొచ్చు, పాప క్షమాపణ పొందొచ్చు. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా మారు మనసు పొంది పాప క్షమాపణ పొందుకొని దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడిస్తే దేవుడు నిత్య జీవనకు వారసం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక భాషలు అవిశ్వాసాలకే కానీ విశ్వాసాలకు కాదు అని లేఖనాల్లో మనకు బయలుపరిచారు. కనుక మనము ప్రవచనాల ద్వారా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడుచుకొని మనం సిద్ధపడి అనేక మందిని సిద్ధపరచుకుందాం. దేవుడు తన వాక్యము దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.